హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రఘు కోసి. బిగ్ బాస్ 5 ఎపిసోడ్స్ ప్రోమోస్ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి, అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. ఈరోజు 69th ఎపిసోడు బిగ్ బాస్ 5. ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ కాజలు రవి మాట్లాడుకుంటారు. రవి కాజల్ మనీని తీసుకుంటాడు నిన్నటి ఎపిసోడ్లో. అది తిరిగి ఇచ్చేస్తాడు, ఎందుకంటే అది ఉన్నా కానీ వాళ్ళు గెలవరనే తనకు అర్థమైపోతుంది. ఇక ఎలాగో తీసుకున్నాడు కదా, నెక్స్ట్ ఇంకా మళ్ళీ తెలిస్తే అది ఒక బ్యాడ్ అవుతుంది అనేసి కాజల్ మళ్ళీ పగబడుతుంది అనుకున్నాడో ఏమో తెలీదు. టాస్క్ అయితే తన సీక్రెట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇంకా మనీ ఉన్నా వేస్టే, లేకపోయినా ఒకటే, తన మనీ తనకి ఇచ్చేస్తే బెటర్ అనుకొని వాళ్ళ మనీ వాళ్ళకి కాజల్ మనీని కాజల్కి ఇచ్చేస్తాడు. ఇక్కడైతే రవి కొంచెం బాగానే చేశాడు. రవి టాస్క్లో మాత్రం బాగా పర్ఫామ్ చేశాడు టాస్క్ పరంగా. నెక్స్ట్ సన్నీ అండ్ కాజల్ మాట్లాడుకుంటారు. సన్నీ ఇక్కడ రవి చెప్తాడనమాట షణ్ముఖ్ సిరితో ఏమనంటే, నేను ఆర్ఎంగా ఉండి తెలుసుకున్నాను, అసలు సన్నీ కాజల్ అసలు వర్కే చేయరు అనేసి మాట్లాడతాడు. అసలు రవి ఇంతకుముందు అయితే కిచెన్ రూమ్లోనే లేడు. తను ఎప్పుడు లోబో ఉన్నప్పుడైతే ఎప్పుడు కూడా తను టాయిలెట్స్కి వాష్రూమ్స్ క్లీన్ చేయడం అది మాత్రమే తనకు వర్క్ ఉండేది. అది మనం నాగార్జున సార్ కూడా ఒకసారి చెప్పారు, నువ్వు కిచెన్లో ఉండవు కానీ పింకీని నామినేట్ చేసినప్పుడు వర్స్ట్ పర్ఫార్మర్గా ఫుడ్ వేస్ట్ అవుతుంది, నువ్వు అసలు కిచెన్లోనే వర్క్ చేయవు, నీకెలా తెలుస్తుంది కిచెన్ గురించి అనేసి. అలా దాన్ని బట్టి చూస్తే తను ఒక్కసారిగా ఆర్ఎంగా పనిచేసినందుకే తనకి సన్నీ కాజల్ వర్క్ చేయాలని తెలిసిపోయిందనమాట. కానీ ఇక్కడ ఏమంటాడంటే, మానస్ అయితే పనిచేస్తాడు, షణ్ముఖ్ అంటాడు, మానస్ అయితే పనిచేస్తాడు, ఒకరు చెప్పే వరకు ఉండడు అనేసి రవి కూడా అంటాడు. అది కూడా పింకీ కూడా సిరి కూడా ఓకే అంటుంది దానికి. అవును, మానస్ పనిచేస్తాడని ఫస్ట్ టైం రవి నోటి నుంచి మానస్ గురించి పాజిటివ్గా రావడం ఇదే ఫస్ట్ టైం. అది కూడా వర్క్ బాగా చేస్తాడని ఇది మానస్కి ప్లస్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మాట్లాడుకుంటారు, గెస్ట్లుగా ఉన్నారు కదా వాళ్ళు, సన్నీ మానస్ కాజల్ మాట్లాడుకుంటారు. మీకు వర్స్ట్ ఎవరు అనిపించారు, బెస్ట్ ఎవరు అనిపించారు అని సన్నీ అడిగితే, కాజల్ నుండి నాకు నువ్వే అనిపించావు, కానీ సిరి కూడా బాగా చేసింది అన్నట్టుగానే చెప్తారు. ఎలాగంటే సన్నీ నువ్వు ఫుల్ టైం క్యారెక్టర్లోనే ఉన్నావు, సిరి కొంచెం బయటికి క్యారెక్టర్ దిగి అట్లా వస్తా అనింది, కాబట్టి ఫస్ట్ అయితే నువ్వే అని చెప్తారు. వరస్ట్ ఎవరంటే నాకు శ్రీరాము, రవి అని మానస్ కాజల్ అంటారు. కానీ సన్నీ ఉండి రవి అయితే చేశాడు, వర్క్ చెప్తే చేస్తున్నాడు కదా అని పాజిటివ్గానే రవి గురించి చెప్తాడు. నిజంగానే రవి చేశాడు, అన్ని పనులు చేశాడు, ఎందుకంటే సన్నీకి పెడిక్యూర్ చేసింది కూడా రవిని, కాబట్టి రవి వర్క్ చేశాడని చెప్పాడు. శ్రీరామ్ వాళ్ళతో ఇంటరాక్షన్ తక్కువ ఉంది అనేసి శ్రీరామ్ అని అనుకుంటారు వర్స్ట్ పర్ఫార్మర్గా. మానస్, కాజలు, సన్నీ. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ వస్తుంది. నెక్స్ట్ ప్రెస్టేజ్ కెప్టెన్సీ ఆఫ్ ది వీక్ ఎవరికి అంటే షణ్ముఖ్ ఇస్తారు. తను కెప్టెన్గా ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ కిచెన్లో వర్క్ బాగా చేస్తున్నాడు అని యానీ మాస్టర్ కెప్టెన్ కాబట్టి యానీ మాస్టరు షణ్ముఖ్ ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, కెప్టెన్సీ టాస్క్ ఎవరు విన్ అయ్యారు, ఎవరు లూజ్ అయ్యారని. స్టాఫ్కి మనీ ఎవరెవరికి ఎంత ఉందో బిగ్ బాస్ అనౌన్స్ చేయమంటాడు. స్టాఫ్ దగ్గర అయితే 9,500, గెస్ట్ దగ్గర 5,400. ఈ టాస్క్ ఏంటంటే, కంటెస్టెంట్లో నామినేషన్లో ఉన్న వాళ్ళందరూ గెస్ట్లుగా ఉన్నారు, ఒక్క రవి తప్ప. రవికి అందుకే సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు, అది చాలా ఈజీ టాస్క్. అందరి దగ్గర మెప్పు పొందడం, ఊడిపోయే జాబ్ని కావాలి అని రిక్వెస్ట్ చేసుకోవడం, అన్నీ మిగతావి ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, ఉప్పు వేయడం, కారం వేయడం, వాటర్లో కారం వేయడం, ఇది జెల్ వేయడం, ఇవంతా టాయిలెట్ రూమ్లో వాష్రూమ్లో టాయిలెట్ టిష్యూ పేపర్స్ వేయడం, ఇవంతా కూడా రవి టాస్క్లో భాగమే. కాబట్టి రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు, తను డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్గా అవ్వడానికి. తర్వాత వీళ్ళు ఎంతమంది ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్నారు. సన్నీ, మానస్, పింకీ అయితే నామినేషన్లో లేదు. నెక్స్ట్ సిరి అండ్ కాజల్, వీళ్ళు 5 మంది నామినేషన్లో ఉన్నారు, వీళ్ళని గెస్ట్గా పెట్టారు. ఎప్పుడైనా గెస్ట్ల దగ్గర నుంచి
స్టాఫ్ మనీ తీసుకోవాలి. మొత్తం మనీ గెస్ట్‌లయితే ఇవ్వరు గదా! ఒక 50 రూపీస్ గెస్ట్ దగ్గరున్న మా స్టాఫ్ మెంబర్స్ ఓడిపోతారు. కాబట్టి వాళ్ళు గెలవాలి, వాళ్ళు కెప్టెన్ కంటెండర్స్ అవ్వాలనే ఉద్దేశంతోనే, ఎందుకంటే వాళ్ళలో ఒకరు సేవ్ అయితేనే గదా! ఆహ్, వాళ్ళు నెక్స్ట్ నామినేషన్స్ నుంచి ఉండరు గాబట్టి, సేవ్ అవుతారు గాబట్టి, ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతారు ఒకరు కాబట్టి, ఒకవేళ వాళ్ళు వీక్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారనే ఉద్దేశంతో బిగ్ బాస్ అలా పెట్టాడు టాస్క్ ఫస్ట్. తర్వాత కానీ ఈ ఈ టాస్క్‌లో స్టాఫ్ మెంబర్స్ విన్ అయితారు. వాళ్ళ దగ్గర సారీ గెస్ట్‌గా వచ్చిన వాళ్ళు విన్ అవుతారు. వాళ్ళ దగ్గర 5400 ఉంటుంది. కాబట్టి వాళ్ళు విన్ అయితారు. నెక్స్ట్ రవి సీక్రెట్ టాస్క్ గురించి చెప్పమంటారు బిగ్ బాస్. సీక్రెట్ టాస్క్ విన్ అవుతాడు. విన్ అయ్యాడు కాబట్టి తన కాజల్ మనీని కాజల్కి ఇచ్చేస్తాడు. అది ఉన్నా వేస్టే లేకపోయినా వేస్టే. అది పెట్టుకొని కూడా వాళ్ళు టీం విన్ అవ్వదు. విన్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎంత 1500 ఎంతో తీసుకుంటాడు అంతే తన దగ్గర. దాంతో వాళ్ళు విన్ అవ్వరు కాబట్టి ఎలాగో కాజల్ దగ్గర బ్యాడ్ నేమ్ ఎందుకు తీసుకున్నానని అందుకే ముందుగానే ఇచ్చేస్తాడు కాజల్ మనీ కాజల్కి. నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చేశాడంటే 2 మెంబర్స్ని ఒకరిని తీసేయమంటే సరిపోయిండు. ఎందుకంటే పింకీ తప్ప అందరు నామినేషన్లో ఉన్నారు. కానీ ఇద్దరిని తీసేయమంటాడు. ఇద్దరిని ఎవరు అర్హత లేదు కెప్టెన్సీ కంటెండర్గా, వాళ్ళిద్దరిని తీసేయమని స్టాఫ్ మెంబర్స్కి ఒక పవర్ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు టాస్క్లో బాగా చేశారు, సర్వీసెస్ అన్నీ బాగా చేశారు అనే ఉద్దేశంతో వాళ్ళకి 2 మెంబర్స్ని తీసేయాలి అనేసి వాళ్ళకి పవర్ ఇస్తాడనమాట. ఇక్కడ వాళ్ళు ముందుగానే ఆలోచించుకున్నారు. మానస్, పింకీ వాళ్ళ క్యారెక్టర్ తక్కువ ఉంది, వాళ్ళు సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వలేదు అనే ఉద్దేశంతో మానస్, పింకీ క్యారెక్టర్స్ తక్కువ ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చిందే అది ఇలా ఇచ్చారు. అంటే కొంచెం యాక్టివ్గా ఉండే వాళ్ళు అయితే సరిపోయిండు. మానస్ అలా సైలెంట్ ఉంటాడు. ఏ టాస్క్లో అయితే పర్ఫామ్ చేస్తాడు కానీ ఇలా హస్బెండ్ వైఫ్ ఇలా క్యారెక్టర్లో చేయడం అంటే మానస్కి కొంచెం కష్టమే. కాబట్టే మానస్ని, పింకీని సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇచ్చాడు బిగ్ బాస్ వాళ్ళిద్దరికి ఆ క్యారెక్టర్స్. ఎందుకంటే మానస్ ఇప్పుడు ఒక అమ్మాయి మనం ఒక లిమిట్ దాటి వెళ్ళలేము పింకీతో. తను హోప్స్ పెట్టేసుకుంటుందనో ఏదైనా పెట్టుకుంటుందనో ఉద్దేశంతో మానస్ అయితే అలా చేయలేడు పక్కా. పింకీకి కూడా స్కోప్ లేదు అక్కడ పర్ఫామ్ చేయడానికి. మానస్ ఏమైనా చేస్తే తను చేస్తుంది తప్ప తనే స్వయంగా చేసే అంత ఇది లేదు కాబట్టి సో మానస్, పింకీ అక్కడ వాళ్ళు చెప్పడంలో తప్పేం లేదు. కానీ కార్నర్ ప్రతిసారి మానస్ అనేసరికి ఖచ్చితంగా మానస్ కార్నర్ అయినాడనే అనిపిస్తుంది వాళ్ళ గ్రూప్లో. ఇక్కడ మానస్ని షణ్ముఖ్ కార్నర్ చేస్తాడు, రవి కార్నర్ చేస్తాడు, యానీ మాస్టర్ అండ్ శ్రీరామ్ మేబీ చేయొచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళిద్దరే కొట్టుకున్నా ఒక్కొక్కసారి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు ఆ పరిస్థితులను బట్టి. కానీ రవి అయితే ఆల్వేస్ మానస్ని, షణ్ముఖ్ అయితే ఆల్వేస్ సన్నీ ఆర్ మానస్. యానీ మాస్టర్ అయితే కాజల్ ఉంటే కాజల్ని చెప్తారు. కాజల్ అనుకుంటుంది కానీ కాజల్ కాదని వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ప్రతిసారి కాజల్ని చేస్తే అందుకని మానస్ పేరు చెప్తుంది. నెక్స్ట్ మానస్, పింకీని ఇద్దరిని కెప్టెన్సీ టాస్క్ నుంచి అనర్హులుగా చెప్తారనమాట. ఇక్కడ రీజన్స్ ఏం చెప్తారు మా పింకీ, మానస్ గురించి ఏంటంటే మిగతా వాళ్ళు వాళ్ళు చేయడానికి స్కోప్ ఉండింది, మాతో ఇంటరాక్షన్ బాగుండింది కాబట్టి వాళ్ళు మీకన్నా కొంచెం బాగా చేశారనే ఉద్దేశంతో పాజిటివ్గానే చెప్తారు. కానీ ఇక్కడ ఏంటంటే పింకీ నేను లేట్గా రెడీ అవుతాను, లేట్గా లాస్ట్ వచ్చారు కెప్టెన్సీ అదే టాస్క్లోకి గెస్ట్లుగా లాస్ట్ వచ్చారంటే మానస్ చెప్తాడు నేను బజర్ మోగినప్పుడే రెడీ అయ్యి కూర్చున్నాను, మా పింకీ రెడీ అవ్వడానికి లేట్ అయింది, అది నా తప్పు కాదు, తనే లేట్ చేసింది అన్నట్టు చెప్తాడు. కరెక్టే. ఇక్కడ పింకీ ఏంటంటే ఓన్లీ నామినేషన్స్ అప్పుడు, ఓన్లీ వరస్ట్ పర్ఫార్మర్ ఇచ్చినప్పుడు మాత్రమే గట్టిగా మాట్లాడి చేస్తుంది. ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు అయితే సీరియస్నెస్ అస్సలు ఉండదు. ఇప్పుడు తను అక్కడ ఎందుకు వెళ్ళింది? గేమ్ ఆడడానికి వెళ్ళింది. అసలు తను గేమ్ ఆడుతుందా? తను అసలు స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉండాల్సింది పోయి అసలు గేమ్ని సీరియస్గా తీసుకోకుండా ఈ వీక్ సేవ్ అయితే చాలు, నెక్స్ట్ వీక్ సేవ్ అయితే చాలు, నెక్స్ట్ వీక్ సేఫ్ అయితే చాలు అన్నట్లు ఆడుతుంది తప్ప అంటే ఏది కష్టపడి టాస్క్ ఆడి గెలిచాలి అనేసి ఏ ఇదిలో తను లేదు. ఏదో ఒక్కొక్కసారి తప్ప పనిష్ చేశారు కదా ఆ టాస్క్లో మాత్రం తనని కొంచెం కష్టపడింది, అది మాత్రం ఒప్పుకోవాలి. కానీ మిగతా ఏ టాస్క్లో చూసుకున్నా తను 100% ఇవ్వట్లేదు, అసలు సీరియస్నెస్ తీసుకోవట్లేదు. అది బ్లండర్ మిస్టేక్ పింకీది. బయటకు వచ్చి చూసుకుంటే తను ఏంటి నేను ఇలా చేశాను, అసలు ఇలా అనుకుంటున్నారా బయట నన్ను అనేసి తను ఖచ్చితంగా అనుకుంటుంది. ఎందుకంటే తను వర్స్ట్ పర్ఫార్మర్గా తను బిహేవ్ చేస్తుంది బిగ్ బాస్ హౌస్లో. ఇది మాత్రం 100%, 100కి 100% కరెక్ట్ ఇది.
దానివల్ల మానస్ గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. తను యాక్టివ్గా ఉండి తను ఇప్పుడు మానస్ పింకీ ఆ రిలేషన్ లేకుండా మామూలుగా ఉంటే ఇప్పుడు వాళ్ళకి స్కోప్ ఉంటుంది పర్ఫామ్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళిద్దరు మామూలుగా చేసేసారనుకోండి, అది ఇంకా గట్టిగా ఇంకా బాండ్ అయిపోతుందని మానస్ భయపడుతున్నాడు. అందుకే సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్లో కాజల్ని కానీ సిరిని కానీ పెట్టింటే ఖచ్చితంగా మానస్ చేసేవాడు. పింకీ కాబట్టి చేయలేదు. 100% కరెక్ట్. నెక్స్ట్ ఇంకా పింకీ మాట్లాడుతుంది, కోపంగా మాట్లాడుతుంది, కిచెన్లోకి వెళ్తుంది, అన్నీ ఇసిరేస్తుంది. ఇంకా రవి వీళ్ళంతా కూల్ చేస్తారు. ప్రతిసారి ఇదే కావాలనే చేస్తున్నారు. మీ గ్రూప్ వాళ్ళు మా గ్రూప్, మీ గ్రూప్ మా గ్రూప్ ఏంటి అంటుంది ఆని మాస్టర్. అదే మీ టీము మీ సైడ్ ఉండే వాళ్ళు మీ టీమే కదా అనేసి మాట్లాడుతుంది. ఇక్కడ షణ్ముఖ్ వస్తాడు. అన్ని మాటలన్నీ సారీ చెప్పొద్దు అని. అంటే ఇప్పుడు సారీ చెప్తే తన ఓట్లు తన ఫాలోవర్స్ తగ్గుతారు పింకీకి అనుకుంటుందేమో, అనుకుంటున్నాడేమో. ఇప్పుడు తను అన్నా అనకపోయినా తను బయటికి రావడం పక్కా. తను అట్లా తను టాస్క్లు సరిగ్గా చేయడం లేదు కాబట్టి బయటకు వస్తుంది అంతే తప్ప షన్నుని ఏదో అంటుందనో, షణ్ముఖ్ని ఏదో హర్ట్ చేస్తుందనో, ఏదో మాట్లాడుతుందనో అని కాదు. తను టాస్క్లు సరిగ్గా చేయడం లేదు, పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అని ఆడియన్స్కి అనిపిస్తేనే తను బయటికి తీస్తారు. నిన్నేదో అంటుందనో, నీకు సారీ చెప్పలేదనో తను మాత్రం బయటికి తీరు. అది మాత్రం షణ్ముఖ్ చెప్పాలి. నీకు అంటే తను చాలాసార్లు మాటలు లూజ్ అవుతుంది ఖచ్చితంగా. మళ్ళీ వెళ్ళి సారీ చెప్తుంది. అది ఆడియన్స్ చూస్తారని తనకి తెలుసు కదా. కాబట్టి తను త్వరలోనే నామినేషన్స్లోకి వస్తే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది. అది మాత్రం నిజం. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ పెడతారు. 5 మెంబర్స్కి 4 మెంబర్స్కి ఎవరికి సన్నీ, కాజల్, సిరి అండ్ రవి వీళ్ళు 4 కెప్టెన్సీ కంటెండర్స్గా సెలెక్ట్ అవుతారు. అది టవర్ గేమ్ అనమాట. ఒక బ్రిక్స్ని టవర్ లాగా చేర్చి ఓన్లీ సింగిల్ టవర్గా పెట్టాలి. నెక్స్ట్ కంటెండర్స్గా ఉండేవాళ్ళు ఆపోజిట్ కంటెండర్స్ వాళ్ళ టవర్స్ని బాల్స్తో హిట్ చేయాలి. ఇక్కడ నుంచి అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కాజల్కి ఎవరు సపోర్ట్ చేయరు, తను ఎట్లా పెట్టేస్తుంది. పింకీ, మానస్, సన్నీ బ్రిక్స్ని పట్టుకుంటారు. ఎందుకంటే సన్నీనే మెయిన్ టార్గెట్ రవికి, సిరికి. కాబట్టి వాళ్ళిద్దరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి సిరి సన్నీ బ్రిక్స్ మీద ప్రొటెక్ట్ చేయడానికి మానస్, పింకీ ఉంటారు. కాజల్ దగ్గర ఎవరు ఉండరు. కాబట్టి కాజల్ని ఫస్ట్లోనే రవి కొట్టేస్తాడనమాట. ఫ్రెండ్స్ అంటాడు, నీకు బాండ్ కలుపుకుందాం అంటాడు. కనీసం లాస్ట్ వరకు ఒక్కసారైనా సపోర్ట్ చేస్తే కదా రవి బాండ్ అట్లీస్ట్ ఒక స్టెప్ వేసేది. అన్నీ కాజల్ దగ్గర వేస్తాయి. మనీ దుబ్బేశాడా? ఇంకెప్పుడైనా కాజల్కి హెల్ప్ చేయాలని పరిస్థితి వస్తే ఫస్ట్ కాజల్నే ఆ బెలూన్ టాస్క్లో కాజల్ని కొట్టాడా, మళ్ళీ ఫ్రెండ్స్గా కలిసలేదు, ఫ్రెండ్స్గా మాట్లాడలేదు, మనం సెట్ అవ్వలేదు అనేసి మాట్లాడతాడు. ఇక్కడ ఒక్కసారైనా హెల్ప్ చేస్తే కదా, తను బాగా ఉన్నప్పుడు మాట్లాడడానికి వెళ్తే కదా కాజల్కి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అలా ఏం కాదు, నువ్వే రాలేదు, నువ్వే మాట్లాడలేదు, ఒకసారైనా హెల్ప్ చేస్తే ఓకే రవి థ్యాంక్స్ అని చెప్తుంది. అట్లా లేదు, ఫస్ట్ తన బ్రిక్స్నే కొట్టాడు. కాజల్ అవుట్ అయిపోతుంది ఫస్ట్ రౌండ్లో. నెక్స్ట్ సెకండ్ బజర్లో మోగినప్పుడు పింకీ చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ రౌండ్లోనే తన శారీ తగిలి పడిపోతుంది. అప్పుడే తను అలర్ట్ అయ్యి ఆ శారీని చెప్పుకొని ఓన్లీ చేతులు పెట్టి ప్రొటెక్ట్ చేసింటే ఖచ్చితంగా ఈ టాస్క్లో సన్నీ గెలిచేవాడు. ఎట్లా అంటే వీళ్ళకి 3 ఉన్నారు టాస్క్లో హెల్ప్ చేసేవాళ్ళు. కాజల్ అవుట్ అయిపోయింది కదా, కాజల్, మానస్, పింకీ 3 ఉన్నారు ఆ బ్రిక్స్ పడకుండా చేసే వాళ్ళలో. వాళ్ళిద్దరూ రవి, సిరి ఇద్దరు ట్రై చేసినా ఒక్క బ్రిక్ కూడా తీయలేకపోయేవాళ్ళు. అది మాత్రం పక్కా. వీళ్ళు ఇక్కడ మిస్టేక్ ఏంటంటే పింకీని నమ్మడం. పింకీ శారీ తగలడం వల్ల సన్నీ అవుట్ అయిపోతాడు సెకండ్ రౌండ్లో. అది మాత్రం ఖచ్చితంగా నిజం. అది బ్లండర్ మిస్టేక్ పింకీది. లేకపోతే ఇప్పుడు సన్నీ కెప్టెన్ అయ్యేవాడు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళందరూ గ్రూప్ అని గ్రూపిజం చేసి సన్నీని, మానస్ని, కాజల్ని టార్గెట్ చేస్తున్నారు. పింకీ ఏంటంటే ఉంటే ఉంటుంది లేకపోతే ఊడుతుంది అని స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు కాబట్టి పింకీని టార్గెట్ చేయడం ఏదో ఉపయోగించుకుంటున్నారు అంతే. వాళ్ళు చేసినా తనని చేస్తే వాళ్ళ కారణం అవ్వరులే అనే ఉద్దేశంతో చేస్తున్నారు అంతే. ఇక్కడ పింకీది ఏంటంటే తన శారీ ఒకసారి తగిలింది, తనకి భయం వస్తుంది కదా. ఇది కెప్టెన్సీ టాస్క్, వెరీ సీరియస్ టాస్క్, ఫన్నీగా తీసుకోకుండా ఆడాలి. తను సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఆ చీర కొంగు కట్టుకొని ప్రొటెక్ట్ చేసింటే కాజల్ ఉంది, మానస్ ఉన్నాడు,
పింకీ ఉంది. ముగ్గురు కలిసి ఆ బ్రిక్స్‌ని ఒకరు కాపాడలేరా? ఇద్దరు వచ్చి కొట్టినప్పుడు ఖచ్చితంగా కాపాడగలుగుతారు. అక్కడ బ్లండర్ మిస్టేక్ జరిగింది మీ ముగ్గురిది. సన్నీ అయితే చాలా ఫీల్ అవుతాడు. అట్లా బ్రిక్స్ పోవడం, ముగ్గురు సపోర్టర్స్ ఉండి కూడా ఓడిపోవడం అనేది చాలా చాలా అసలు వీళ్ళు గొడవ పడడంలో అన్నిట్లో ముందుంటాడు సన్నీ. ఇక్కడ సన్నీ తప్పనలేం, ఎందుకంటే తను కంటెండర్ కాబట్టి బాల్స్ కొట్టాలి, సేవ్ చేయలేడు. ఒక పక్క మానస్ ఒక పక్క సేవ్ చేస్తున్నాడు, కాజల్ ఒక పక్క చేస్తుంది. ఈ పిగ్గి తనే పోగొట్టినట్టు ఉంది. మానస్ అంటాడు తను కావాలని చేసిందో తెలీదు, కానీ బ్రిక్స్ అయితే పోయాయి, ఇంక ఓడిపోయినట్టే కదా. ఇప్పుడు రవి కెప్టెన్ అయిపోయాడు ఖచ్చితంగా. ఇప్పుడు సిరి ఉంది, సిరికి ఛాన్స్ ఉన్నా కొట్టడానికి బ్రిక్స్ రవికి, కానీ కొట్టడు. ఎందుకంటే మానసే ఉన్నాడు కదా, ఈ పక్క సన్నీ ఉన్నాడు కాబట్టి సన్నీకి ఖచ్చితంగా బాల్స్ వేస్తాడు. ఆల్రెడీ వాళ్ళంతా గ్రూపే కాబట్టి ఖచ్చితంగా బాల్స్ పడతాయి సన్నీకి. ఇక సిరికి అయితే ఒక్క బాల్ కూడా వేయలేదు. మళ్ళీ గ్రూపిజం కాదంటారు వీళ్ళంతా. గ్రూప్గా ఇది ఇండివిజువల్ గేమ్ కాదు, గ్రూపిజం గేమే, కానీ మళ్ళీ ఇండివిజువల్గా ఆడతాం అంటారు వీళ్ళు అనరు, వాళ్ళు అంటారు అనమాట. ఇక్కడ ఫస్ట్ గొడవ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఇప్పుడు సన్నీ బిగ్స్ పడిపోతాయి, సగం పడిపోతాయి, సిరివి రవివి ఉంటాయి, ఇంకా బాల్స్ వేస్తూ ఉంటారు. అయినా కానీ కాజల్ ఏం చేస్తుంది, యానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెక్కగిల్లు పెడుతుంది. చెక్కగిల్లు పెడితే మాస్టర్ నుండి తాకొద్దు అని చెప్తుంది. అది నవ్వుతూనే పెడుతుంది కాజల్, అదేం సీరియస్గా పెట్టి యానీ మాస్టర్ని తోసేసి అట్లా ఏం చేయలేదు. ఫన్నీగానే పెడుతుంది. సరే వద్దు అంటే వదిలేసి పక్కకి వెళ్తుంది. నెక్స్ట్ సిరి వస్తుంది. సిరి వచ్చి సన్నీని పట్టుకుంటుంది. ఇప్పుడు కాజల్ ఉండేది ఎవరి దగ్గర, షణ్ముఖ్ దగ్గర ఉందా? కాదు, యానీ మాస్టర్ దగ్గర ఉంది. అంటే రవికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి యానీ మాస్టర్ పక్కకు తోల్చడానికి ఇక్కడ ఉంది. తను సిరి ఎందుకు వచ్చింది? తన గేమ్ తను ఆడాలి కదా. కాజల్ ఇప్పుడు కాజల్ షణ్ముఖ్ని చక్కల గింతలు పెడితే సిరి వచ్చి నువ్వు తీస్తే నేను తీస్తా అనేవంటే ఓకే. ఇక్కడ కాజల్ ఉండేది యానీ మాస్టర్ దగ్గర. ఇప్పుడు సిరి వచ్చి సన్నీని పట్టుకోవడంలో అసలు లాజిక్ ఏంటి అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ సన్నీ ఏంటంటే తను పట్టుకుంటానే తను ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కాముగా ఉంటాడు. యానీ మాస్టర్కి చెప్తాడు, ఆమె సంచాలకుగా ఉండి గేమ్ చూడకుండా రవికి సపోర్ట్ చేస్తుంది. అది బ్లండర్ మిస్టేక్ యానీ మాస్టర్ది. ఎందుకంటే శ్రీరామ్ ఒకడే ఉన్నాడు, బ్రిక్స్ పడిపోతాయని తెలుసు. సరే చేస్తుంది, నువ్వు ఫస్ట్ చెప్పాలి. సిరి పట్టుకుంది కదా, ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేసేస్తానని బెదిరించో ఏదో ఒకటి చేసో సిరిని వదిలేయమని చెప్పాలి. అలా చెప్పకుండా నువ్వు కాజల్ పట్టుకునిందని అది కాజల్ వదిలేసింది. ఆల్రెడీ కాజల్ వదిలేసి పక్కకి వెళ్ళిపోయింది. కానీ సిరి వచ్చి నేను కాజల్ వదిలేస్తాను, లేకపోతే ఇట్లా పట్టుకుంటాననింది. అది బ్లండర్ మిస్టేక్ సిరిది, యానీ మాస్టర్ దాన్ని సిల్లీగా తీసుకునింది ఫస్ట్. కానీ ఇంకా సన్నీ కోపం వచ్చేస్తుంది. ఆల్రెడీ తన బ్రిక్స్ పడిపోయాయి, కారణం పింకీ. నెక్స్ట్ తను ఇంకా బాల్స్ వేయనీయకుండా చేస్తుంది సిరి. తను ఏం చేస్తాడు, ఒక తోపు దోస్తాడు, జస్ట్ విలీచుకుంటాడు కింద. అట్లా ఆయన కింద పడకుండా పట్టుకునే ఉంటుంది. తనేమో షర్ట్లు చేయబెట్టచ్చు, షర్టు పీకేయచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. సిరి ఏమైనా చేయొచ్చు, అబ్బాయి కాబట్టి. అమ్మాయిని మాత్రం పట్టుకోకూడదు. ఫిజికల్ అవ్వాలని కూడా లేదు సన్నీకి. తను ఫస్ట్ నుంచి డిసైడ్ అయ్యాడు ఫిజికల్ అవ్వకూడదు. ప్రతి టాస్క్లో కూడా అమ్మాయిలు ఉంటే అక్కడ వెళ్ళడు. నేను అమ్మాయిలతో ఫిజికల్ అవ్వను, లేడీస్తో ఫిజికల్ అవ్వను ముందే చెప్పేస్తాడు. వాళ్ళే వచ్చి పట్టుకుంటే ఇంకా సన్నీ ఏం చేస్తాడు, గేమ్ ఆడొద్దా? నెక్స్ట్ ఇక్కడ సన్నీవి కూడా మిస్టేక్స్ ఉన్నాయి దీని తర్వాత. ఫస్ట్ సన్నీ ఏమంటాడు, నువ్వు వాళ్ళని పట్టుకోవాలి కానీ కంటెండర్ని నన్నెందుకు పట్టుకుంటావు సిరి అనేసి సిరితో అంటాడు సన్నీ. అది నా గేమ్ అంటే నా గేమ్ కూడా నేను ఆడతాను, పోయి తంతాను టవర్స్ని అంటాడు. ఖచ్చితంగా అది టవర్స్ని అన్నాడు, అది సిరికి కూడా అర్థమైంది. కాలుతో తన్నకూడదు, బాల్స్ వేయాలి అని అన్నింది కాబట్టి ఇక్కడ క్లియర్, తంతాననింది టవర్స్ని, తనని కాదు అని సిరికి క్లియర్గా అర్థమైంది. సరే నేను అట్లే పట్టుకున్నాను, నువ్వు పట్టుకున్నా కానీ నేను ఒక వెనక నీసి ఇట్లా అంటే నువ్వు కింద పడతావు, నేను పడితే నువ్వు అప్పడం అవుతావు అంటాడు. ఇప్పుడు ఒక మనిషి మీద ఇంకొక మనిషి పెడితే ఏమంటారు, అప్పడమే కదా అవుతారు, ఇంకా అవ్వరు కదా. అది ఆ ఉద్దేశంతో అన్నాడు అది అప్పడం అవుతావని. దానికి ఫస్ట్ సిరి కూడా నువ్వే అవుతావు అప్పడం, నువ్వే పోయి అప్పడాలు అమ్ముకో అనేసి దాన్ని సిల్లిగా తీసేసుకొని వచ్చేస్తుంది, నువ్వే అప్పడాలు అమ్ముకో అనేసి. ఇంకా మన స్టార్ ఉన్నాడు, యూట్యూబ్ స్టార్, అప్పడం ఎట్లయితుంది నువ్వు ఎట్లా అంటావు అప్పడం అని. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళిద్దరూ టాస్క్ చేస్తారు, వీళ్ళు గ్రూప్గా ఉన్నప్పుడు చేస్తారు, గ్రూప్గా ఇచ్చినప్పుడు చేస్తారు, ఇండివిజువల్గా ఇచ్చినప్పుడు చేయలేరు. గ్రూప్ వచ్చినప్పుడు ఒకరొకరు హెల్ప్ చేసుకొని చేయగలుగుతారు.
ఇక్కడ వేరే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని బ్యాడ్ చేయాలనేది వీళ్ళిద్దరి మెయిన్ టాస్క్ అనమాట. వీళ్ళిద్దరు బిగ్ బాస్లో వీళ్ళిద్దరికి ఉన్న మెయిన్ టాస్క్ అది. శ్వేత కూడా ఒకసారి చెప్తుంది, వాళ్ళని రెచ్చగొడదామంటే షణ్ముఖ్ సిరి వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు బ్యాడ్ సైడ్ చూపించి వాళ్ళు బ్యాడ్ చేయడమేనా మీ గేమ్ అనేసి శ్వేత కూడా ఒకసారి అంటుంది. అప్పుడు తన్ని కోపంలో అనిందిలే అనుకుంటాం, కానీ వీళ్ళిద్దరు గేమ్ అదే. ఇక్కడ షన్ను మాట్లాడినాడు, సన్నీ మాట్లాడినాడు, ఇద్దరు మాటలు అనుకున్నారు. ఇక్కడ సన్నీది కొన్ని మాటలు లూజ్ అయ్యాడు. షణ్ముఖ్ చెప్పిన దాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని రాంగ్ వేలో తీసుకొని అది ఎలాగో వెళ్ళేలాగా చేశాడు. తను ఇంకా రెచ్చగొట్టి నువ్వు మాటలే చేయగలవు, చేతలు చేయలేవు అంటే చేయాలని కాదు కదా, నీ ఇంటెన్షన్ చేయాలని కాదనప్పుడు నువ్వు ఉత్తత్తి మాటలే రా, అయితే దగ్గర రా చూసుకుందాం. ఇట్లా ఎవరైనా మాట్లాడితే ఎవరైనా రెచ్చిపోకుండా ఉంటారా? ఖచ్చితంగా రెచ్చిపోతారు. అదే వాళ్ళకి కావాలి, ఖచ్చితంగా రెచ్చిపోవాలి, మాటలు వదలాలి, ఫిజికల్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళిద్దరికీ ఉద్దేశం అదే ఉంది. కళ్ళతో చూసి తెలిసిపోద్ది వాళ్ళు ఖచ్చితంగా 100% రెచ్చగొడుతున్నారని. ఇక్కడ ఈ పక్కన యానీ మాస్టర్ కాజల్ మధ్యలో గొడవ. యానీ మాస్టర్ ఈరోజు పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఆమె డాన్సర్ అయింది పొరపాటున కాబట్టి సరిపోయింది, యాక్టర్ అయింటే మామూలుగా ఉండరు ఫ్యాన్స్ ఆమెకి. అట్లా యాక్టింగ్ చేసింది కాజల్ని. ఇక్కడ కాజల్ని 100% మెచ్చుకోవాలి. ఏంటంటే మాస్టర్ అన్ని రకాలుగా మాటల ద్వారా చేతుల ద్వారా తను రెచ్చగొట్టినా, తను డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడినా కాజల్ మాత్రం స్టాండర్డ్ నవ్వుతూనే తీసుకునింది. ప్రతి వర్డ్ నవ్వుతూనే తీసుకునింది, నవ్వుతూనే సమాధానం చెప్పింది. అది మీరు ఇప్పుడు మళ్ళీ యానీ మాస్టర్ ఇంకొక మాట అన్నారు, నాకు రవి హెల్ప్ చేశాడు ప్రతి టాస్క్లో, కాజల్ చేయలేదు, సన్నీ చేయలేదు, మానస్ చేయలేదు అని ఇక్కడ ఒక మాట అనేసింది. కానీ వాళ్ళు ప్రతి టాస్క్లో ఒకవేళ కంటెండర్గా ఉన్నప్పుడు లాస్ట్ అన్నీ చూసి తెలుస్తుంది మనకి యానీ మాస్టర్కి హెల్ప్ చేశారో లేదో అని. అక్కడ హెల్ప్ చేసింది అంటే వాళ్ళు గ్రూప్గా ఆడుతున్నారనే కదా అర్థము. మళ్ళీ ఇండివిజువల్ ఆడడానికి అలా ఆస్కారం లేదు కదా. అంటే అన్ని మాటలు అనేస్తారు, మళ్ళీ గ్రూప్గా మేము కూడా ఆడుతున్నాం అంటారు. అది ఎట్లయితుంది? అది మాత్రం యానీ మాస్టర్ తప్పు. ఇక్కడ కాజల్ పేషెన్స్ మెచ్చుకోవాలి. ఇంకెవరైనా అంటే ట్రిప్ అయింటారు, ఖచ్చితంగా మాటలు అనేస్తారు. అనడానికి ఒక నిమిషం పట్టదు కదా. కాజల్ అన్ని నవ్వుతూనే ఇక్కడ శ్రీరామ్ ఏంటంటే యానీ మాస్టర్ని ఆపకుండా కాజల్ ఆపుతున్నాడు. మాటలు అనేది ఎవరు అక్కడ ఎక్కిరిచ్చేది ఎవరు? డ్యాన్స్ నాగిని అంటే ఇప్పుడు ఒక పదం కామెడీగానే అన్నారు. ఓకే, కామెడీగానే అన్నారు ఒక పదం నాగిని అని. అదేం పెద్ద నాగిని అన్నారు. అది నాగార్జున సారు ప్రతిసారి నువ్వు నాగిని అని సాటర్డే సండే అనడం వల్ల ఈ నాగిని అనేది చులకన అయిపోయింది. అది నాగిని తను ఏం చేయకపోయినా, అలాంటి పనులు ఏం చేయకపోయినా, తను నార్మల్గానే ఉన్నా ప్రతిసారి నాగిని అని తను ఎక్కిరించడం అనేది అస్సలు బాగోలేదు. తను డ్యాన్స్ చేసి మరీ ఎక్కిరించింది యానీ మాస్టర్, అది మాత్రం తప్పు 100%. మళ్ళీ నన్ను ఎవ్వరు హెల్ప్ చేయలేదు, నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు, మీ ముగ్గురే వస్తారు, మీ ముగ్గురే మాట్లాడతారని మాట్లాడడం. ఇప్పుడు యానీ మాస్టర్ వచ్చింది మధ్యలో, యానీ మాస్టర్ కాజల్ని మాట్లాడింది. ఇప్పుడు రవి శ్రీరామ్ వచ్చి ఎందుకు ఆపలేదు యానీ మాస్టర్ని? ఇప్పుడు సన్నీ మాట్లాడేటప్పుడు మానసు కాజల్ వచ్చి ఆపలేదని ఇద్దరు మాట్లాడుకున్నారు కదా. అలాగే యానీ మాస్టర్ ఎక్కిరించి మాట్లాడేటప్పుడు రవి శ్రీరామ్ ఎందుకు రాలేదు? ఇది వాళ్ళు ఇట్లా అనుకున్నప్పుడు అది కూడా కరెక్టే కదా. వీళ్ళు వచ్చి యానీ మాస్టర్ని గుమ్మగొండండి మేడం, మాస్టర్ గుమ్మగొండండి అని చెప్తే ఓకే, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు, ఇప్పుడు ఆ టాపిక్ తీయడంలో వీళ్ళు తప్పే కదా. 100% యానీ మాస్టర్ తప్పు ఉంది. ఇంకా కాజల్ని తప్పు పడుతున్నారు వీళ్ళు, రవి, షణ్ముఖ్ వీళ్ళంతా. అసలు ఒక మాట కూడా చెప్పదు, ఇది చెప్పదు అది చెప్పదు అంటే నువ్వు ఎందుకు? యానీ మాస్టర్ మాట్లాడింది, కాజల్ అనలేదు కదా. యానీ మాస్టర్ మాట్లాడేటప్పుడు మీరు వచ్చి యానీ మాస్టర్ చెప్పాలి, యానీ మాస్టర్ అట్లా మాట్లాడొద్దని. ఇప్పుడు సన్నీ మాట్లాడాడు, ఓకే, సన్నీ మీరు మధ్యలో రానప్పుడు ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వలేదో, మానస్ కూడా అందుకే ఇంటర్ఫియర్ అవ్వలేదు కదా సన్నీ విషయంలో. వస్తే గ్రూప్ ఆడుతున్నారు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటారు, రాకపోతే ఇట్లా అంటారు. ఎట్లా చేసినా తప్పే వాళ్ళకి. కాబట్టి ఇంకా చేసినా చేయకపోయినా వేస్టే అని మానసు గుమ్మగా అయిపోయాడు. ఇంకా ప్రతిసారి గోలా, తను వస్తే నువ్వెందుకు వస్తున్నావు, సన్నీ షణ్ముఖ్ చాలాసార్లు అన్నాడు. ఇప్పుడు సన్నీ ఏమన్నా మాట్లాడితే మానస్ వచ్చి మాట్లాడుతున్నాడు అని యానీ మాస్టర్ అనింది, షణ్ముఖ్ అన్నాడు, రవి కూడా అన్నాడు నీకు ధైర్యం లేదు అనేసి. ఈ పాయింట్లో ఇప్పుడు రాకపోతే నువ్వు వచ్చి కామ్ డౌన్ అని కూడా చెప్పలేదే అనేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ సన్నీ తప్పు ఉంది. తను కూడా 3-4 టైమ్స్ మాటలు జారాడు. ఒకటి, ఆడదాన్ని పెట్టుకొని గేమ్ ఆడుతున్నావు, నీకు రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటి అనేసి ఒక మాట అన్నాడు.
నెక్స్ట్ నువ్వు షణ్ముఖ్ ఏమన్నాడంటే, ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ నేను యూట్యూబ్లో బొచ్చెడు చూసాను, బోలెడు చూసాను, నువ్వు యూట్యూబ్ వరకే చూసావు అన్నాడు. అది నువ్వు యూట్యూబర్వి నువ్వు అని తక్కువ చేసి మాట్లాడేది కాదు, నువ్వు నెగిటివ్ కామెంట్స్ ఓన్లీ యూట్యూబ్ వరకే చూసావు అనే ఉద్దేశంతో సన్నీ అన్నాడు. అది పెద్ద స్టేట్మెంట్ చేస్తూ ఉంటే కాజల్ నువ్వు అట్లా అనుకుంటున్నావు, అది కాదంటుంది. నువ్వు దాన్ని పెద్ద స్టేట్మెంట్ చేయొద్దు, మళ్ళీ నెగిటివ్గా పోర్ట్రేట్ చేయొద్దు అనే ఉద్దేశంతోనే కాజల్ ఆ మాట అనింది ఖచ్చితంగా. కానీ నేను ఇట్లానే అనుకుంటా అన్నాడు. అంటే బయటికి అలా చెప్పాలి, సన్నీ గురించి బయటకు అలా చెప్పాలి. అలా చెప్తే ఏదో ఒకటి చేస్తారు కదా జనాలు, వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఏం చేసినా కరెక్ట్ అనుకునే వాళ్ళు ఉన్నారు కదా. అసలు తనని అప్పడం అనింది ఎందుకు? నేను నీ మీద పడితే నువ్వు అప్పడం అవుతావని అది భూతపదంగా అంటారు, ఎవరైనా అంటారు. అది అప్పడం చేస్తావా, ఏది చెయ్యి చూద్దాం, ఇట్లా చెయ్యి చూద్దాం, ఒక అమ్మాయిని ఎట్లా అంటావు అప్పడం చేయడం, అది నేను నలిపేసి ఏదో చేసేసి అప్పడం చేస్తానని కాదు అనడం. నేను నిన్ను వదిలించుకోలేనా, పడ్డానంటే అప్పడం అవుతావని అది కామన్గా ఆయన మాటను పట్టుకొని నువ్వు రెచ్చగొట్టి ఇన్ని మాటలు అనేలాగా చేసి రెడ్ కార్డు ఇచ్చి పంపించేలాగా చేయాలనుకుంటున్నావు షణ్ముఖ్. అది మాత్రం జరగదు. నువ్వే ట్రిప్ అయ్యావు ఇక్కడ. ప్రతిసారి సిరి విషయంలో ఏదో ఒక అసలు నువ్వు కరెక్ట్గా వినకుండా ఏం చేయకుండా ఒక పాయింట్ పట్టుకొని అది ఏదో అర్థం చేసుకోకుండా దాన్ని ఎట్లా నువ్వు డిఫెండ్ చేస్తావు, అదైతే తప్పు కదా. లాస్ట్ టైం కిచెన్లో జెస్సీని అన్నాడు, నేను వస్తా, నా రూల్ బుక్లో అదే ఉంది, ఫ్రెండ్ అది నిజమో కరెక్ట్ తెలీదు కానీ ఫ్రెండ్ కోసం వెళ్తాడు. ఫస్ట్ కనుక్కోవాలి కదా, అది ఏంటి, నీ తప్పు ఉందా అతని తప్పు ఉందా, ఏమన్నాడు ఫస్ట్ అని ఫస్ట్ అయితే కనుక్కోవాలి, తర్వాత నువ్వు వెళ్ళాలి. అది నువ్వు కరెక్ట్ వే వెళ్ళడం. అసలు నేను అప్పడం అని ఎందుకు అన్నాడో తెలీదు, ఏమన్నాడో తెలీదు. నువ్వు అప్పడాన్ని పట్టుకొని ఇంత సాగదీసి రెచ్చగొట్టి ఇన్ని నిన్ను రెచ్చగొడితే నువ్వు మాటలు అనలేవా? ఎవరైనా అంటారు అది అది మానవ నైజం. రెచ్చగొడితే మాటలు లూజ్ అవ్వడం అనేది అందరి నైజమే. అది పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ అలాంటి మాటలు వచ్చేలాగా చేసి వాళ్ళు బ్యాడ్ చేయాలని కూడా అది మీ ప్లాన్. అది ఖచ్చితంగా సిరి ఇక్కడైతే ఓవర్ యాక్షన్ చేసింది. ఇదంతా ప్రాబ్లం సిరి వల్లే వచ్చింది. ఖచ్చితంగా సిరిదే 1000% రాంగ్ ఇక్కడ. తనే రెచ్చగొట్టి మాటకు మాట ఇచ్చి మాటకు మాట బదులు మాట్లాడి దాన్ని ఇంత సాగదీసింది. తర్వాత యానీ మాస్టర్ విషయంలో ఖచ్చితంగా 100% యానీ మాస్టర్దే తప్పు. తను అలా కాజల్ని అలా రెచ్చగొట్టి మాట్లాడడం, ఒక అమ్మాయి అబ్బాయి అయితే మాట్లాడితే ఓకే. ఇక్కడ ఒక మాస్టర్ అమ్మాయిగా ఇద్దరు ఉండి ఒక అమ్మాయిని అలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం, ఎక్కిరించడం, అలా అయితే 100% తప్పు. యానీ మాస్టర్ నామినేషన్లు రావడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా నామినేషన్లోకి వస్తుంది. యానీ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడం మాత్రం ఖాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రఘు కౌశి. థ్యాంక్ యూ.